నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ టోఫై కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కింద చూపబడిన లింక్ నందు మొదటి 3 కృత్యాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో వెంటనే మనము ఈ 3 యాక్టివిటీస్ని ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న pledgeforlife.org టోఫై ఏపీ 2023 అనే లింక్ని మనము క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూపించినట్లు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ను ఉదాహరణకు నేను మా పాఠశాల యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేస్తాను. మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ని ఎంటర్ చేయాలి. అలాగే మరొకసారి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది యూడైస్ కోడ్ను. దాని తర్వాత మన యొక్క పేరు అలాగే మన యొక్క డెసిగ్నేషన్, అలాగే మన పాఠశాల యొక్క ఈమెయిల్ ఐడి లేదా ఉపాధ్యాయుని యొక్క ఈమెయిల్ ఐడి అయినా మనం ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు. అలాగే మన యొక్క వాట్సాప్ మొబైల్ నెంబర్ను ఇవ్వగానే ఈ విధంగా నెక్స్ట్ అనే బటన్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అనే బటన్ కొట్టగానే మనం సబ్మిట్ చేయవలసిన కృత్యాలు, ఈ అకాడమిక్ ఇయర్లో మనము 9 కృత్యాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అందులో మొదటి 3 చాలా సులభమైనవి. సో యాక్టివిటీ 1, 2, 3 వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. మొదటగా మన యొక్క పాఠశాలను టొబాకో ఫ్రీ, పొగాకును వినియోగించరాదు అనే డిక్లరేషన్ ఇవ్వటం. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చినట్లయితే మొదటి యాక్టివిటీ పూర్తయిపోతుంది. అలాగే ఒక టోఫై లీడర్ని, ప్రతి పాఠశాలకు ఒక టోఫై లీడర్ని మనం ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన పేరును అక్కడ ఇస్తే, అలాగే ఆ నేమ్ యొక్క డెసిగ్నేషన్ మనం ఇస్తే అక్కడ 2వ యాక్టివిటీ పూర్తవుతుంది. అలాగే ఉపాధ్యాయుని యొక్క ఈమెయిల్ ఐడిని కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాట్సాప్ మొబైల్ నెంబర్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చినట్లయితే 2వ యాక్టివిటీ పూర్తవుతుంది. ఇంకా చివరిగా 3వ యాక్టివిటీ, పాఠశాల నుండి 300 అడుగుల దూరంలో ఎన్ని దుకాణాలు ఉన్నాయి, పొగాకు ఉత్పత్తులు నమ్మే దుకాణాల సంఖ్య ఎంత ఉంది అన్నది మనము ఇక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మొదటి 3 యాక్టివిటీసు వితిన్ 5 minutes మనము వెంటనే సబ్మిట్ చేయగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ పై లిస్టులో చూపిన మండల్ వైజ్ ఏ స్కూల్స్ అయితే టోఫై యాక్టివిటీని సబ్మిట్ చేయకుండా ఉన్నారో వారు వెంటనే సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సో ఇలా మనం సబ్మిట్ కొట్టగానే మనం ఆల్రెడీ కనుక సబ్మిట్ చేసి ఉన్నట్లయితే మన పాఠశాలలో ఈ విధంగా వస్తుంది, సారీ ఓన్లీ 1 ఎంట్రీ ఈజ్ అలౌడ్ అని. దాని ద్వారా మనము మన యొక్క యాక్టివిటీని సబ్మిట్ చేసామని అర్థమవుతుంది. అంటే 1 నుంచి 3 యాక్టివిటీలు మనం ఆల్రెడీ సబ్మిట్ చేసామని, తర్వాత 4 నుంచి 9 యాక్టివిటీలు మనం తదుపరి వెంటనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు కూడా మీ యొక్క పాఠశాలను వెంటనే టోఫై ప్రోగ్రాం నందు మొదటి 3 యాక్టివిటీస్ని సబ్మిట్ చేయగలరని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు.